హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. సో ఆర్ నారాయణ మూర్తి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నిమ్స్ లో వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య బృందం కూడా కాసేపట్లో ఒక ప్రకటన తెలియజేయనున్నారని కూడా చెప్తున్నారు. అసలు ఆర్ నారాయణ మూర్తి గారికి ఏమైంది ఆయన ఆరోగ్యాన్ని? ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మొదటి నుంచి అందరికీ అనుమానాలు ఉండేవి. ఎందుకంటే ఆయన ఫుడ్డీ బాగా తింటాడు. మద్రాసులో కూడా ఎక్కడైనా చాలా అంటే ఆయన మీద ఒక స్పెషల్ అటెన్షన్ ఉండేది. సినిమాలు జరుగుతున్నప్పుడు స్పెషల్ అటెన్షన్తో ఫుడ్ అది పెడుతుండేవారు. అసలు ఆర్ నారాయణమూర్తి అనే వ్యక్తి ఎలాగొచ్చాడో కూడా మన ప్రేక్షకుల కోసం చెప్పుకుందాం. స్వర్గం నరకం 100 days ఫంక్షన్లో నేను ఆయన్ని చూసింది మొట్టమొదటిసారిగా 100 days ఫంక్షన్లో ఒక యువకుడు రిక్వెస్ట్ చేసుకొని మైకి పట్టుకొని గురువుగారు దాసరి నారాయణరావు గారిని ఇంకా ఆవేశంతో ఉద్వేగంతో పొగిడేస్తున్నారు అన్నమాట. అందరికీ ఆశ్చర్యం, ఎవరైనా ఇంత బాగా మాట్లాడడం కాకుండా ఆవేశం చూపిస్తున్నాడు, ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నాడు. అది ఈ జన్మకి ఆయన చూస్తే చాలు, ఆయన పాదాలు ముట్టుకుంటే చాలు అన్నట్టుగా దండాలు పెడతాడు. అది ఆర్ నారాయణమూర్తి. రెండు, ఆర్ నారాయణమూర్తితో నాకున్న అనుబంధం గురించి దీంట్లో చెప్తుంటాను నేను. అలాగే ఫైనల్గా హెల్త్ గురించి కూడా చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే రెండోసారి దాసరి నారాయణరావు గారి కాంపౌండ్లో మేము కలుసుకున్నప్పుడు నేనేం చేస్తుండేవాడిని, అప్పటికి నేను అపరాధ పరిశోధనలోనూ నవల్స్ రాస్తుండేవాడిని. నా టైం దొరికితే దాసరి నారాయణరావు గారి ఇంటి పక్కన కుర్చీలో కూర్చొని అందరితో మాట్లాడుతూనే నవలు రాసేవాడిని. అది ఆయనకి బాగా నచ్చింది. గురుగారు, మీకు ఏదైనా చదివి మీరు రాస్తున్నారా, మీ అంతలో మీరు ఆలోచించే అదేం లేదు, మరి మాట్లాడుతున్నారు కదా దేని దానికి, ఈ ఛానల్ మాటల ఛానల్ అంటే బాగా నన్ను ఇష్టపడడం మొదలుపెట్టాడు. గురుగారు మీ పెన్ చాలా బాగుంటుందని ఇలా చెప్పుకొచ్చాడు అన్నమాట. తర్వాత సర్కస్ రాముల్లో కూడా చేశాడేమో తెలీదు. బాగా మాకు అనుబంధం ఏంటంటే ఇక్కడ సీతారాములు పిక్చర్లో కూడా చాలా మంచి వేషం వేశాడు సీతారాములు పిక్చర్లో. తర్వాత నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సిల్కు స్మిత, జయప్రద తమ్ముడు రాజబాబు, అలాగే ఒక రూప అనే ఆర్టిస్ట్ బెంగళూరు నుంచి వచ్చింది. ఆవిడ పక్కనే ఈశ్వరరావు అని పాత నటుడు చనిపోయాడు ఉన్నాడు నాకు తెలియదు. ఆ మధ్య ఎప్పుడో విన్నాను, అక్కడ అమెరికాలో ఎక్కడో చనిపోయినట్టుగా అని విన్నాను నేను. ఐఎమ్ నాట్ సో ష్యూర్ ఆఫ్ ఇట్. అంటే మన ప్రేక్షకులు కేర్ఫుల్గా చూస్తారు కనుక ఐఎమ్ నాట్ సో ష్యూర్ ఆఫ్ ఇట్, బట్ ఏదో విన్నట్టుగా జ్ఞాపకం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ నారాయణమూర్తి సంగీత సినిమాలో హీరో. అది యాక్చువల్గా ఎలాంటి సినిమా అంటే, నేను తప్పు చెప్పటం లేదు, ఎన్టీ రామారావు గారు నటించిన ఆత్మబంధువు లాంటి స్టోరీ అన్నమాట. దాన్నే సంగీతం అని చెప్పారు. సంగీతం అంటే చాట్ల శ్రీరామూర్తిని, తర్వాత మన అత్తిల లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ఈయన ఎన్టీ రామారావు వేసిన క్యారెక్టర్ ఈయన వేశాడు. దాంట్లో చాలా అసలు బాగా తబ్బిబ్బైపోయి అంటే ఎంత పొంగిపోయాడు అంటే, మొదటి సినిమా నీడలో కూడా బాగా చేశారు. కానీ ఇక్కడ జనాలకి బాగా చేరువయ్యి జనాల చేత ఎప్రిషియేషన్కి అంటే బాధ్యుడైన వ్యక్తి ఇక్కడ ఆర్ నారాయణమూర్తి క్యారెక్టర్ చేయగలడు, చాలా బాగా చేయగలడు, ఆవేశంగా చేయగలడు, ఒక ట్రాజడీ అయినా చేయగలడు అనేటువంటి ఒక ముద్ర వేసేసుకున్నాడు అన్నమాట. తర్వాత అన్ని సినిమాల్లో చేశాడు, నేను చేసిన సినిమాల్లో చేశాడు. అంటే అతను సొంత సినిమాలు ఎక్కువ కదా. తర్వాత అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమా చేసినప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. నాట్ ఓన్లీ యాక్టర్, డైరెక్టర్గా మా పాటలతో బాగా ప్రవేశం ఉండి పాటల్ని ప్రేమించే వ్యక్తిగా ఆ సినిమా నుంచే గద్దరు, ఈ విప్లవ గాయకులందరూ కూడా ఆర్ నారాయణమూర్తి ఇంచుమించు ఆయన సినిమాల్లో పాడించుకున్నాడు. అది ఆయన ప్రత్యేకత. అది ఏమైందంటే, ఆయన చేసిన పొరపాటు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు బాధపడతాడు. అంటే ఇది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కిందట మాట. ఆయన పెళ్లి చేసుకుందామని ఎంతోమంది వచ్చారు, అందరికీ నమస్కారం పెట్టేస్తుండేవాడు మాట. ఆయన చేసిన పొరపాట్లు ఇది ఒక పెద్ద పొరపాటు. ఎందుకంటే పెళ్ళి అదే
పెళ్లి చేసుకోలేదు, అవ్వలేదేంటి, ఆయన కోరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు పుష్కలంగా ఉంది. ఆయనలో ఇంకో ఇంపార్టెంట్ సుగుణం ఏంటంటే ఎవరు పని చేసినప్పటికి కూడా ₹1 బ్యాలెన్స్ ఉంచడు. మీ ఓ ₹10 మీకు అప్పు ఉన్నట్టయితే అర్ధరాత్రి పూట మీ ఇంటికి వచ్చి సారీ బ్రదర్ ఈ ₹10 అని వెళ్ళిపోతారు, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి. ఆ గుణం ఇండస్ట్రీలో నేను ఎవరిలో కూడా చూడలేదు. అవి ఎంఎస్ రెడ్డిలో కూడా గుణం ఉందంటారు, గుణం ఉంది నిజంగాను. అంటే అప్పుని నిప్పులా చూసే మనిషి మాట. తర్వాత సినిమాలు తీస్తాడు అని తెలిసినవి. ఆయనకి ఏంటంటే సరైనటువంటి ఒక ఏజ్లోనూ మనకి తోడు కావాలండి. ఎవరు తోడు లేకపోతే ఏమవుతుందంటే నేను కోల్పోతున్నాను అంటే ఏం కోల్పోతున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అనేటువంటి స్పృహ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అదే భార్య అయినట్టయితే ఇష్టం వచ్చినట్టు తినవదు, కంట్రోల్ చేస్తుంది. ఆరోగ్యాన్ని చాలా అంటే ప్రాణ సమానంగా చూసుకుంటే తన భర్త బాగుంటే కదా ఈవిడికి ఐదవుతాను, భర్త బాగలేక ఎలాగా. ఫుడ్ విషయంలో ఆయనకి ఆ స్వాంతన లేని విషయాల్లో ఆయన చెప్పాలి కదా. వాటర్ మ్యాన్ అంటే ఐడిల్ మ్యాన్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు అప్పుడు ఉండేది కనుక ఏదో మనిషి చాలా సింపుల్ గా ఉంటారంట కదా సార్. అంటే సింపుల్ అంటే హోందాగా కనిపించారంట కదా. అవునమ్మా, సింపుల్ అంటే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, నడిచి వెళ్ళిపోదాం అంటాడు. పోనీ ఎవరైనా కారు తీసుకొచ్చి కారులో ఎక్కమంటే లేదు బ్రదర్ ఆరోగ్యం బాగుంటుంది నడవనేయండి అంటాడు. అంత సింపుల్ మాట. ఇదే రేర్ పర్సన్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ. అందుకే ఆయనకి ఎక్కడ లేని గౌరవం. ఆ ముందు ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా వాళ్ళ గురువు గారు ఉన్నప్పుడు కూడా గురువు గారితో కూడా పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. గురువు గారిని కూడా మీరు తప్పు చేశారని చెప్పే సందర్భాలు ఉన్నాయి. అది ఒక్క నారాయణమూర్తి గారి విషయంలోనే మనకి స్పష్టం అవుతుందన్నమాట. అది ఎవరిని కూడా క్షమించడు. తను తప్పు చేస్తే ఒకవేళ పొరపాట్లు చేయడు, ఏదో మామూలుగా వర్క్ స్టేషన్లో పొరపాటు చేస్తే మనస్ఫూర్తిగా సారీ చెప్తాడు. అంత మంచి సుగుణం ఉంది ఆయనకి. అయితే అనారోగ్యం ఉందంటే కేవలం ఫుడ్ విషయంలో ఏదో పొరపాట్లు జరిగి ఉంటాయి. అది వెళ్ళి అన్ని తిరిగి మంచి ఆరోగ్యంతోనే బయటకు వస్తాడు. ఆయన గురించి అంత ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే మంది కూడా అలాగే ఎక్కువగా ఫిట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఆయన నడకే ఆయన కాపాడుతుందండి. నడక మొత్తం ఎక్కడికి ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళిపోతాడు అన్నమాట. మరి ఆల్మోస్ట్ వాళ్ళు మద్రాసులో అయితే మరి ఎక్కడికి కూడా బళ్ళు షూటింగ్ ఉంటే కారు ఎక్కేవాడు కానీ లేకపోతే నడిచి వచ్చేసేవాడు. ఎక్కడ మహానుభావుడు ఎక్కడ ఉండేవాడు నాకు తెలియదు కానీ అక్కడి నుంచి నడిచి వచ్చేస్తారన్నమాట. అది ఆ నడకే ఆయన్ని ప్రాణాలు కాపాడుతుంది. ఆయనకి ఏం జరగదు. ఒకటి ఆయన మంచి చేశాడు, చాలా మందికి దాన ధర్మాలు చేశాడు, సొసైటీ మేలు కోరాడు. తర్వాత ఏంటంటే తనకున్నతలో అక్కడ పెద్దపురంలో హాస్పిటల్ కట్టించాడు, కొన్ని స్కూళ్ళకి డొనేషన్ ఇచ్చాడు. ఇన్ని పనులు ఎవరు చేస్తారు? ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల ముందు హాస్పిటల్ కట్టించాడు. అలాంటి ఒక నిజంగా అంటే అంత నిగర్వి గర్వం. అంటే నిగర్వి అంటే నాకు డబ్బు ఉంది కదా, నాకు డబ్బు ఉందంటే ఒప్పుకోడు అనుకోండి, కానీ ఆ పరపతి ఉంది. పరపతి విషయంలో చెప్పాల్సి వస్తే సినిమా మొదలు పెడితే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. నీ సినిమా పూర్తి అయ్యేసరికి ఎంత అవుతుంది చెప్పు, ఇచ్చేస్తారన్నమాట. ఎందుకు ఇస్తారు? వాళ్ళ అనాపైసలతో సైతం వాళ్ళతో ముందు ఏ మాట చెప్పాడో ఆ మాట చెప్పి ఇచ్చేస్తారన్నమాట. ఓకే. అందువల్ల ఆయన ఈరోజు చాలా ఇంతమంది చేత మన్ననలు పొంది ఇంత మంచివాడిగా ఉన్న తర్వాత ఆయనకి ఏం చేయదు. ఆయనకి నేను అనుకుంటున్నాను నిండా 100 ఏళ్ళ ఆయుష్ ఉండాలని కోరుకుంటున్నాను ఆయన స్నేహితుడిగా. సరే, ఆరోగ్యం మంచిగా కుదురుకొని మళ్ళీ బాగుంటుందండి, ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.